ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మూడవ అధ్యాయంలోని 37వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. గత శ్లోకంలో అర్జునుడు భగవానుని ఇలా ప్రశ్నించాడు, ఓ కృష్ణ, అయితే మంత్రుడు పాపము చేయాలని చెప్పి కోరినప్పటికీ దేనిచే ప్రేరేపింపబడి బలత్కారముగా పాపం చేస్తున్నాడని అడిగాడు. దానికి అర్జునుడి సమాధానమునకు అర్జునుడి ఇచ్చినటువంటి ప్రశ్నకు భగవాను ఇలా సమాధానం ఇస్తున్నారు. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్పాను, ఏష నీవడిగిన ఈ హేతువు రజోగుణ సముద్భవ, రజోగుణము వలన పుట్టిన కామ, కామము, ఏష ఇది ఏ అనగా ఈ కామమే, క్రోధ క్రోధముగా పరిణమించుతున్నది, మహాశన తృప్తి పొందనిది నీయు, మహాపాపములకు కారణభూతమైనదియు అయి ఉన్నది. కావున ఏనం ఈ కామమును ఇహ ఈ మోక్ష మార్గమందు వైరిణం శత్రువుగా విద్ధి ఎరుంగుము. తాత్పర్యము, శ్రీ భగవంతుడు ఇలా చెప్పాను, ఓ అర్జున, నీవడిగిన ఈ హేతువు రజోగుణం వలన పుట్టిన కామము, ఇది క్రోధముగా పరిణమిస్తున్నది. ఈ కామము ఎంత అనుభవించినప్పటికీ తృప్తి పొందనిదియు, మహాపాపములకు కారణభూతమైనది అయి ఉన్నది. కావున దీనిని ఈ మోస మార్గమున శత్రువుగా ఎరుంగుము. కొద్దిగా వ్యాఖ్య తెలుసుకుందాం. పాపము చేయకూడదని అనుకున్నాను, జీవుని చే బలాత్కారముగా పాపమును చేయించేటువంటి శక్తి ఏదో ఇక్కడ వచింపబడుతున్నది. అదే కామము, అదే రజోగుణములని పుట్టినది. దాని తమ్ముడు క్రోధము. ఈ కామక్రోధములు రెండును దాదాపు కూడి ఉంటాయి. గీత ఎందును చాలా చోట్ల వీరిరువును కలిసే వస్తూ ఉంటారు. ఇదివరలో తెలిపిన రాగద్వేషములకు ప్రతిరూపములే ఈ కామక్రోధములని తెలుసుకొనవలను. సశేషం. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.